హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే మన భీమవరంలో విష్ణు కాలేజ్ దాటాక అయితే ఉంటుందండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. సో ఇదివరకు అయితే మనకు అడ్డొంతుల దగ్గర ఉండేది, అక్కడ తీసేసి ఇక్కడైతే పెట్టారు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ బోర్డు అది కూడా ఉంటుంది. సో ఇలా మనం మెయిన్ రోడ్లోంచి లెఫ్ట్కి తిరిగితే కనుక ఇక్కడ నుంచి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళగానే మనకైతే ఎస్పీ ఆఫీస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అది దాటి కూడా కొంచెం ఎదురుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మనకి డైరెక్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఏమీ ఇబ్బంది పడరు. సో ఎక్కడికక్కడ ప్రతి డైరెక్షన్ దగ్గర కూడా వాళ్ళు ఎంత కిలోమీటర్స్ ఉన్నాయి అవి కూడా పెట్టారనమాట. ఇక్కడ మనకు కనిపించేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకు వెళ్ళాలండి, ఇంకొక నియర్లీ 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళు వెళ్ళినా సరే ఏ ఇబ్బంది ఉండదన్నమాట. మెయిన్ రోడ్ నుంచి నియర్లీ టెంపుల్ వరకు కూడా మనకి డైరెక్షన్ బోర్డ్స్ అన్నవి అవైలబుల్లో ఉన్నాయి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే మనం టెంపుల్కి చేరుకోవచ్చు. సో ఎక్కడికక్కడ ప్రతి డైరెక్షన్లోనూ కూడా పెట్టేశారు బోర్డ్స్. మార్నింగ్ వెళ్దామంటే ఎక్కువ క్రౌడ్ ఉంటారు కదా అని చెప్పి మేమైతే కొంచెం లేట్గా బయలుదేరాము. అయినా ఆ టైంకి కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కడికక్కడ అయితే. ఎందుకంటే అది ఇంకా వన్ వేనే, ఇంకా మొత్తం డెవలప్మెంట్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ చేశారు. సో రోడ్స్ అవి కూడా ఆల్మోస్ట్ వేసేస్తారు. ఇంకొక 5 years అయితే పడుతుంది అని అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. ఈ టెంపుల్ అయితే ఇదివరకు మనకి భీమవరంలోనే అడ్డొంతుల దగ్గర ఉండేదన్నమాట. సో అందరికీ అవైలబుల్లో ఉండేది. కానీ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్స్ రావాలి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. ఈ టెంపుల్ అయితే మనకి ఇప్పుడు గొల్లలకోడేరు గ్రామంలోకి అయితే వచ్చిందండి. ఇంకా ఈ మందిరానికి అయితే మనకి 2 ఎకరాలు అయితే దానం చేశారనమాట దాతలు. వారైతే శ్రీ కనుమూరి సూర్యనారాయణ రాజు గారు మరియు శ్రీమతి వెంకట నరసమ్మ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా దానం చేశారు ఈ స్థలాన్ని అయితే. ఇక్కడైతే ఇంకా టెంపుల్ అంతా కూడా రెడీ అవ్వలేదండి. సో మనకైతే ఓన్లీ విగ్రహాలు అవి పెట్టేసి డెకరేషన్ అవి చేశారనమాట. ఈ కృష్ణాష్టమి సంబరాలు అయితే కేవలం మన భీమవరం పట్టణంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటున్నాము. అలానే 1966లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా మనం ఈ కృష్ణ జన్మాష్టమి చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటున్నాము. అలానే భక్తి వేదాంత స్వామివారి ఆధ్వర్యంలో అయితే ఈ ప్రచారాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలానే ఇస్కాన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మన భీమవరంలో ఈ ఇస్కాన్ ఫౌండేషన్స్ వాళ్ళు 12 years నుంచి కంటిన్యూ చేస్తున్నారండి. వీళ్ళైతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 800 to 900 పీపుల్స్ వచ్చేవారంట. అలాంటిది ఇప్పుడైతే 20,000 పీపుల్ అయితే వస్తున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఈ జనరేషన్ పిల్లలకైతే మహాభారతం, భాగవతం, రామాయణం ఇలాంటివి అసలు ఆల్మోస్ట్ కొంతమందికి అయితే తెలియట్లేదు. సో అలాంటివి కూడా వీళ్ళు మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసి అవేర్నెస్ అవి స్ప్రెడ్ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే కృష్ణుడికి హారతి ఇద్దాం కదా అని చెప్పి దీపం అది కూడా తీసుకెళ్తున్నామండి. సో ఎవరికి వాళ్ళు కృష్ణుడికి హారతి అది ఇవ్వచ్చని చెప్పారు. సో సరే కదా అని చెప్పి నేను కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళైతే మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసేస్తాను. లోపల జస్ట్ నార్మల్గా డెకరేట్ అది చేశారు. ఇంకా మొత్తం విగ్రహాలు అన్నీ రెడీ అవ్వడానికైతే ఆల్మోస్ట్ 3-4 years పట్టేస్తుంది. మనం లోపలికి వెళ్ళగానే అయితే మనకి సైడ్ వాల్స్కి కొన్ని ఫ్రేమ్స్ అవి అయితే పెట్టారండి. మనకి వాటి అన్నిటిలో కూడా కృష్ణుడి యొక్క లైఫ్ స్టైల్ అవి కూడా చిన్న చిన్నగా ప్రజెంటేషన్స్ లాగా పెట్టారనమాట. సో ఇంకా పదండి, ఇప్పుడైతే మనం వెళ్ళి చిన్ని కృష్ణుడిని దర్శనం చేసేసుకుందాం. అలాగే స్వామివారికి హారతి కూడా ఇచ్చేద్దాము. సో నేను చెప్పాను కదా, ఇదే అనమాట, చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే ఇలా డెకరేట్ చేశారు. కృష్ణుడి యొక్క లైఫ్ స్టైల్ అనమాట. చిన్న చిన్నవి క్లియర్గా అర్థమవుతున్నాయి ఆ చిన్న ఫ్రేమ్స్లో కూడా. ఇంకా ఇక్కడ నిర్మించే మందిర ప్రాంగణంలో అయితే వీళ్ళు చాలా రకాలుగా అయితే డిజైన్ చేస్తున్నారండి. సంకీర్తన భవనం పెడుతున్నారు, అలాగే ప్రసాదశాల, ప్రతిరోజు కూడా అన్నదానం అది కండక్ట్ చేద్దామని చెప్పి. ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ కృష్ణుని మొత్తం ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేశారండి. అన్ని రకాల పళ్ళు అయితే పెట్టారనమాట. ఇంకా ఇక్కడైతే నేను కృష్ణుడికి హారతి కూడా ఇద్దాం కదా అని చెప్పి రెడీ చేసేసుకుంటున్నాను. అవి హారతి పళ్ళాలు అవి కూడా బయట వాళ్ళే రెడీ చేస్తున్నారండి. 100 rupees ప్లేట్ అని చెప్తున్నారనమాట. మొత్తం నైవేద్యానికి పళ్ళు, ఫలాలు, అలాగే ఒక బుక్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మనకి తులాభారాలు కూడా ఉన్నాయి. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగుందనమాట. ఈయనే భక్తి వేదాంత స్వామి.
డెకరేషన్ అయితే అసలు సింపుల్‌గా సూపర్‌గా ఉందండి. ఇంకా బయటికి వెళ్ళగానే అయితే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా నేను మీకు చూపించేస్తాను. సో, ఒకసారి ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి బయటికి కూడా వెళ్ళిపోదాము. కరెక్ట్‌గా మేము వెళ్దాము అనేసరికి ఈ చిన్ని కృష్ణులు, గోపికలు అయితే వచ్చారనమాట. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా! సో, మేము వెళ్ళేసరికి ఈ ప్రోగ్రామ్ అవుతోందనమాట. అన్ని అవతారాలతోని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అసలు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అలానే అన్ని రకాలవి వాళ్ళైతే డిస్ప్లే చేసి వాటి గురించి చెప్తున్నారు. అలాగే ఒక పక్కన మనకి అన్న సంతర్పణ కూడా జరుగుతోందనమాట. సో, ఇంకా మేము కూడా స్వామివారి ప్రసాదం అయితే తీసేసుకుని కొద్దిసేపు ప్రోగ్రామ్స్ అవి చూసాము. కోలాటం కూడా జరిగిందండి. సో, అది కూడా చూపించేస్తాను పదండి. ఎంత బాగా చేశారో పిల్లలు. హరే శ్రీనివాస. ఈ కోలాటం గ్రూప్ వాళ్ళకైతే ఈ చిన్న పాప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. అసలు ఎంత క్యూట్గా చేసిందంటే డ్యాన్స్ అదిని. ఆ పాప కోసం మేము ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండిపోయాము అక్కడ. ఇంకా సో అంతా చూసేసుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ సపరేట్గా ఉన్న రూమ్ అయితే స్వామివారికి పువ్వులు అవి అల్లడానికి సపరేట్గా ఉంచుకున్నారనమాట. సో ఇంకా నేను మృదులు అయితే ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసేసరికి రేష్విక వాళ్ళ డాడీ అయితే బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమేమి బుక్స్ ఉన్నాయో చూద్దాం కదా అని చెప్పి. మృదులకి అయితే ఎప్పటి నుంచో భగవద్గీత చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. వాడికి స్టోరీ బుక్స్ అవి చాలా ఇష్టం అనమాట. ఇంకా సరే అని చెప్పి మేము ఇవన్నీ చూసేసుకుని అయితే ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మనకి అలాగే ప్రసాదాల కౌంటర్ అవి కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇక్కడ కృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టారండి. అసలు ఒక్కొక్కటి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఇవన్నీ చూసేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా బయట నుంచి మొత్తం లుక్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ మనకి టెంపుల్ దగ్గరలో బ్లాక్ రైస్వి కూడా పండిస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది చూడగానే. ఇంకా సాయంత్రం ఉట్టి కొట్టడానికి కూడా వీళ్ళు ఇక్కడ ప్రిపరేషన్స్ అవి పెట్టేసుకున్నారు. ఇంకా మేమైతే ఈవినింగ్ రాలేము అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్.